పాటలీపుత్ర వాజ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ దిస్ డైనాసిటీ. పాటలీపుత్రం ఈ రాజ్యానికి రాజధానిగా ఉండేది. ఆన్సర్ ఆప్షన్ 3 మౌర్య. మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించినది చంద్రగుప్త మౌర్యుడు. ద క్యాపిటల్ సిటీ ఆఫ్ పల్లవ డైనాసిటీ వాజ్. పల్లవ రాజ్యానికి రాజధాని. ఆన్సర్ ఆప్షన్ 1 కాంచీపురం. కాంచీపురం ప్రస్తుతం తమిళనాడులో ఉంది. పల్లవులు క్రీస్తశకం 300 నుండి క్రీస్తశకం 900 సంవత్సరాల మధ్య దక్షిణ భారతదేశాన్ని పరిపాలన చేశారు. దిస్ బుక్ ఈజ్ ఏ సోర్స్ టు నో అబౌట్ ద మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్. మౌర్యుల పరిపాలనను గురించి తెలుసుకోవడానికి ఈ గ్రంథం ఒక ఆధారం. ఆన్సర్ ఆప్షన్ 3 ఇండికా. ఇండికా అనే గ్రంథాన్ని మెగస్తనీస్ రచించాడు. ఇతను గ్రీకు రాయబారి. చంద్రగుప్త మౌర్యుని కొలువులో ఉండేవాడు. ఈ గ్రంథం మౌర్యుల కాల పరిస్థితులు, వారి పరిపాలన గురించి తెలుసుకోవడానికి ఒక ముఖ్య ఆధారం. పనా ఏ సిల్వర్ కాయిన్ విచ్ వాస్ ఫాలోడ్ యాజ్ స్టాండర్డ్ కరెన్సీ ఆఫ్ దిస్ డైనాసిటీ. పానా అనే వెండి నాణెంను వీరి కాలంలో చలామణిలో ఉండేది. ఆన్సర్ ఆప్షన్ 2 మౌర్య. నవరత్నాస్ 9 గ్రేట్ స్కాలర్స్ వర్ ఇన్ ద కోర్ట్ ఆఫ్. నవరత్నాలు అనే 9 మంది గొప్ప పండితులు వీరి ఆస్థానంలోని వారు. ఆన్సర్ ఆప్షన్ 2 రెండవ చంద్రగుప్తుడు. చంద్రగుప్త 2. రెండవ చంద్రగుప్తుని ఆస్థానంలో 9 మంది గొప్ప పండితులున్నారు. వీరినే నవరత్నాలు అని అంటారు. వీరిలో అతి ప్రముఖుడు కాళిదాసు. నవరత్నాలు వారి కృషి. కాళిదాస్ సంస్కృత కవి, రచయిత. అమరసింహుడు నిఘంటు కర్త. శంకు భవన నిర్మాణ ఇంజనీరు. ధన్వంతరి ఫిజిషియన్ ఆయుర్వేద వైద్యుడు. క్షేపకుడు జ్యోతిష్య శాస్త్రవేత్త. ఘటకర్షకుడు సంస్కృత కవి, రచయిత. బేతాళ భట్టు మంత్రశాస్త్ర కోవిదుడు. వరరుచి గణిత శాస్త్ర మరియు భాషా కోవిదుడు. వరాహ మిహిరుడు ఖగోళ శాస్త్రవేత్త. వీరినే నవరత్నాలు అని అంటారు. మామల్ల స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ వాస్ డెవలప్డ్ బై. మామల్ల వాస్తు శిల్ప కళారూపాన్ని అభివృద్ధి చేసినది. ఆన్సర్ ఆప్షన్ 2 పల్లవులు. పల్లవాస్. దక్షిణ భారతదేశంలోని వాస్తు శిల్ప కళా నైపుణ్యానికి పల్లవరాజులు ఎంతో సేవ చేశారు. వీరి కాలంలోనే వాస్తు శిల్పకళ రాతిని తొలిచి నిర్మించే ఆలయాల నుండి రాతితో నిర్మించే ఆలయాల స్థాయికి మారింది.